కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సాలార్జంగ్ 1. ముల్కీ ఉద్యమ గాడ్ ఫాదర్గా పిలువబడిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 మహారాజా కిషన్ ప్రసాద్. ఎవరిని మూసారాంగా పిలుస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పీటర్ రెమాండ్. ఈ క్రింది వాటిలో వహాబీ ఉద్యమం ఏ నిజాం కాలంలో జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 నాసిరుద్దౌలా. హైదరాబాద్ రాష్ట్రంలో మొత్తం శాసనసభ్యుల సంఖ్య ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 175. నిజాం రాజ్యంలో క్విట్ ఇండియా ఉద్యమ కాలంలో హైదరాబాద్ రెసిడెన్సీ భవనంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 పద్మజ నాయుడు. ఈ క్రింది వాటిలో రయ్యత్ పత్రిక సంపాదకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మందముల నరసింగరావు. హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా పారిశ్రామిక ప్రదర్శన ఎప్పుడు ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1856. ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సైన్యాధిపతి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఎల్ ఎడ్రూస్. 1857 తిరుగుబాటులో బ్రిటిష్ రెసిడెన్సీపై దాడి చేసింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ముబారిజ్ ఉద్దౌలా. బురుగుల రామకృష్ణరావు 1952 ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలుపొందారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 షాద్ నగర్. ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సందర్భంలో ఎన్ని నాళ్ల స్వప్నవిధి అనే గేయాన్ని పేర్కొన్నవారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పుచ్చలపల్లి సుందరయ్య. మొదటి రాష్ట్రాల పునర్విభజన కమిషన్ నిర్వహించబడిన సంవత్సరం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 1953 డిసెంబర్ 29. హైదరాబాద్ ఆక్రమణకు పోలీసు చర్య అని పేరు పెట్టినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సి రాజగోపాలాచారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ సమయంలో ఎన్ని జిల్లాలున్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 20 జిల్లాలు ఉన్నాయి. సంపూర్ణ తెలంగాణ ప్రజాసమితి ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 బి సత్యనారాయణ రెడ్డి. క్రింది వానిలో ఎవరి జన్మదినం సందర్భంగా తెలంగాణ మాండలిక భాష దినోత్సవంగా జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కాలోజీ. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు నిరవధిక సమ్మెను ఎప్పుడు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1969 జూన్ 10. భారతదేశమంతా ప్రకంపనలు సృష్టించిన ఏ జంగ్ హై జంగే ఆజాదీ గేయ రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 ముగ్దుమ్ మొహినుద్దీన్. 6 సూత్రాల పథకానికి చట్టబద్ధత కల్పించే ఉద్దేశంలో రాజ్యాంగమునకు ఏ సవరణ జరిపి 1975 అక్టోబర్ 18న రాష్ట్రపతి ఉత్తర్వులు వెలువడ్డాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 32వ సవరణ. ప్రభుత్వం 36 నెంబర్ గల జియోను ఎప్పుడు జారీ చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 1969 జనవరి 21. కింది వారిలో జయాంధ్ర ఉద్యమానికి ప్రధాన కారణం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ముల్కీ నియమాలపై ప్రతికూల తీర్పు. 6 సూత్రాల పథకం అమలు ద్వారా తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాల్లో సరైన దాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. ముల్కీ నిబంధనల సడలింపు, ప్రాంతీయ సంఘం రద్దు, ఆంధ్ర తెలంగాణ ఆదాయ వ్యవహార పట్టిక నియమం రద్దు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాలంలో 610 జియో అమలు గురించి 2001లో ఏర్పాటు చేసిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గిర్గ్లానీ కమిటీ.
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికుడిగా పరిగణించుటకు కనీస నివాస సంవత్సరాల సంఖ్య ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 4 సంవత్సరాలు. ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20న ఎవరి ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభను ఏర్పాటు చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, గిరిజన రైతు కూలీ సంఘం. 1978 సెప్టెంబర్ 7 జగిత్యాల జైత్రయాత్రను రైతులు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో దీనికోసం జరిపారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, వెట్టి చాకరీ విముక్తి కోసం. ये तेल आपको ऑर्डर करवाना हो ड्रीम हब पे ऑर्डर करवाइए और कहीं पे भी आपको ये तेल नहीं. ది డ్రీమ్స్ ఆఫ్ పోయిట్స్ అనే గ్రంథ రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, బురుగుల రామకృష్ణరావు. తెలంగాణ పోరాటాన్ని అత్యధికంగా ప్రభావితం చేసిన మా భూమి నాటకాన్ని రచించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 1 మరియు 2, శంకర సత్యనారాయణ మరియు వాసిరెడ్డి భాస్కరరావు. క్రింది వారిలో ఉమ్మడి రాష్ట్రంలోని ప్రాంతీయ బోర్డును రద్దు చేసిన ముఖ్యమంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఎన్టీ రామారావు. తరం మారింది అనే నవలను తెలంగాణ మాండలికంలో రాసినది తొలి రచయిత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, మాదిరెడ్డి సులోచన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒకరోజు కుటుంబ సర్వేను